మీరు నేర్చుకున్న ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళ దగ్గర నుంచి? అంటే రచయితల దగ్గర నుంచి అండి. రచయితల దగ్గర నుంచి. నేను ముఖ్యంగా విద్యార్థి అంటే మాత్రం ఇప్పటికీ సీతారామ శాస్త్రి గారి పాటలకే విద్యార్థినండి. అంతే. మిగిలిన వాళ్ళ పాటలు ఎంజాయ్ చేస్తాను. ఓకే. సీతారామ శాస్త్రి గారి పాటల్లో ఏంటి ప్రత్యేకత అని చూస్తే ట్యూన్కి కిట్టించేలాగా ఉండదన్నమాట. సెంటెన్స్ ఫార్మేషను ఇప్పుడు జరిగింది అని చెప్పాలనుకోండి ఒక విషయాన్ని, ఈ విషయం ఇలా జరిగింది అని చెప్పడానికి ట్యూన్ కోసం ఇది ఇలా జరిగే అని కూడా రాస్తే అదే మీనింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది కొంత కృత్రిమత్వం ధ్వనిస్తూ ఉంటుంది దాంట్లో. అలా ట్యూన్ కోసం అని చెప్పి పదాలని సౌలభ్యంగా మార్చుకోకుండా మామూలుగా మాటలో వ్యవహారికంలో అది ఆ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో పాటలో కూడా అలాగే దాన్ని పెట్టాలి అన్న విషయం ఎక్కువ సీతారామ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నానండి. ఆయన నుంచి ఎప్పుడైనా కాంప్లిమెంట్ వచ్చిందా మీకు? ఆయన చాలా ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఒక పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న సినిమాలో ఒక పాట, ఆ పాటలో చరణం జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే అన్న చరణంలో మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే అన్నది ఆ లైన్ చూసి ఫోన్ చేశారనమాట. నీలాగా సాహిత్యం మీద గౌరవం ఉండి కొత్త భావాన్ని పుట్టించాలి అన్న తపన ఉన్నవాడే రాయగలడు. మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే అన్న లైన్లో ఎంత కవితాత్మకత ఉందో అంత సరళంగా ఉంది అది. ఇది కూడా అర్థమయ్యేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టు ఉంది. ఇది కొనసాగించి ఇలాంటి తపన్ని అని చెప్పి ఆయనకి ఆయన ఫోన్ చేసి చెప్పారు. ఓకే. సో అప్పుడు ఏం ఎక్కినంత అనిపించిందా? నిజంగానే కొండంత బలం అనిపించింది. అట్లానే ఎవరైనా ఏడ్చినట్టు ఉందని చెప్పి ఎక్కడన్నా అన్నారా? ఏమి ఇప్పటి వరకు ఎదురవ్వలేదండి అలా. అనలేదుగా. కాకపోతే స్థితప్రజ్ఞతలో నేను సాధించింది సగం అనమాట. స్థితప్రజ్ఞత అంటే పాజిటివ్ని నెగిటివ్ని ఒకేలాగా తీసుకోవటం. నేను పాజిటివ్ని నెగిటివ్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నెగిటివ్ కామెంట్లని ఆ సగం వరకు నెగ్గగలిగాను. పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రం ఎగిరి గంతేసే తత్వం ఇంకా ఉందండి. అది మరి పోతుందో లేదో తెలియదు. లేకపోతే ఆ స్థితప్రజ్ఞతలో మిగతా సగాన్ని జయించడానికి ఇంకో జన్మెత్తాలో తెలియదు. సరైన మీరు సాంగ్ రాశారు కదా, ఎమ్మెల్యే అన్న పాట రాశాను. అది చెప్పండి. అదేంటంటే ఆ పాట రాయడానికి దోహదపడిన పరిస్థితులు ఏంటనేది ముందు బోయపాటి సీన్ గారు మొత్తం సిచ్యువేషన్ చెప్పారండి. ఒక యంగ్ ఎమ్మెల్యేని ఆట పట్టిస్తూ ఉంటాడు, తను ప్రేమించమని అడుగుతూ ఉంటాడు, ఇది సిచ్యువేషన్ అని చెప్పారండి. అయితే ఎమ్మెల్యే అనేది ముందే సినిమాకి రిలీజ్ ముందే చెప్పకూడదు అని చెప్పారు అనమాట. ఆలోచించాను, ఎమ్మెల్యే అని చెప్పకూడదు కానీ ఒక ప్రత్యేకత ఉండాలి పాటలో, ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఇప్పటి సోషల్ మీడియా సంభాషణలన్నీ గుర్తొచ్చినాయి. బాగా నవ్వొస్తే ROFL అని, రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లాఫ్ అని చెప్పి అబ్రివేషన్స్ ఎక్కువ, LOL ROFL ఈ తరం నడుస్తుంది కాబట్టి మనం కొత్త అబ్రివేషన్ కనిపెడదాం అని చెప్పి ఎమ్మెల్యే అన్నదానికి అబ్రివేషన్ కనిపెడదామని ఆలోచిస్తూ వచ్చాను. ఆలోచిస్తే అప్పుడు తట్టిందనమాట, మై లవ్లీ ఏంజల్ అనేది తట్టింది. దాన్ని బిల్డ్ చేసుకోవడానికి మొదటి నుంచి లైన్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ ఎమ్మెల్యే, ఈ హైదరాబాద్కి సంబంధించిన ఏరియాలో ఎమ్మెల్యే, ఉదాహరణకి ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆ అమ్మాయికి ఎలాంటివి తెలియాలి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏదైనా చెప్తే ఆ అమ్మాయి నెగిటివిటీ వస్తుంది అని చెప్పడం. ఓ సినీ ఓర సూపు గుచ్చినావే, పోరగాని జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే, ఓయే గండిమై సమ్మలాగా దొరికినావే, గండిపేట చెరువులోన ముంచినావే. సాహసమే శ్వాసగా కూడా ఇట్లాంటిది ఏదో ప్రయోగం చేశారా? సాహసమే శ్వాసగా పూర్తిగా భిన్నమైన పాటలండి. తమిళ్ వర్షన్లో భారతీయర్ గాని అని ఒక కవి 1000 సంవత్సరాల క్రితం రాసిన ఒక కవితను తీసుకుని రెహమాన్ గారు ట్యూన్ చేశారు. కాబట్టి అది ఒకే మీటర్ ఉంటుంది, తానా 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 అంతే ఉంటుంది ట్యూన్. దాన్నే స్వరాలు మారుస్తూ రకరకాలుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు నేను అప్పటి కవితని రాశారు కాబట్టి సంగీతంలో అంత ఫ్రాగ్నెన్స్ ఉంది. కాబట్టి ఇప్పటి భాష వాడకుండా కాస్త 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మంచి భాష వాడదామని అనిపించి, తను నేను అనేది ఇప్పటి భాష అండి, తాను నేను అనేది అప్పటి భాష.
అక్కడి నుంచి మొదలుపెట్టాను అనమాట. సో ఈ మీ పాటల విషయంలో మీ మిస్సెస్ ఎట్లా రియాక్ట్ అవుతుంటారు? చాలా మందికి ఏంటంటే ఇంట్లోనే క్రిటిక్ ఉంటారు, ఇంట్లోనే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. నా మిస్సెస్ శ్రోతే కానీ విమర్శకురాలు కాదు, ఓకే. అడ్డు పెట్టేది కాదు, ఊరికే వినిపిస్తాను అంతే. అభిప్రాయం అడగనండి, ఎందుకంటే నా పాట విషయంలో ఎక్కువ నా అభిప్రాయాన్ని నేను తీసుకుంటాను.